అప్పుడే పంట సాగవుతుంది, ఇప్పుడే పంట సాగవుతుంది. అగ్రికల్చర్ శాఖ నివేదికలు ఉంటాయి, తీయండి బయటికి. తీయని ఇంకేం అక్కర్లా. ఈ ఎదవ నాటకాలు, ఈ మోసాలన్నీ అక్కర్లా ప్రజల్ని. 95, 96, 97, 98 ఇట్లా 2025 వరకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు టీ నివేదిక. కేసీఆర్ మోసం చేశాడా, నువ్వు మోసం చేస్తున్నావు తెలిసిపోతుంది. బుద్ధి బుర్రా ఉంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళని తీయమనండి, నివేదికలు ఉంటాయి కదా అక్కడ. ఆంధ్రాలో తీయమనండి, మన దగ్గర వైసీపీ వాళ్ళకి బుద్ధి బుర్రా ఉంటే. లేకపోతే టీడీపీ వాళ్ళని తీసి చూపించమనండి, ఇక్కడ ఆంధ్రాలో ఏ జిల్లాకి ఎంతెంత పంటలు 95 టైంలో ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అన్నటువంటిది. తగ్గినాయా పెరిగినాయా తెలుసుద్ది. ప్రజల్ని డేటా లేని మోసం చేస్తున్నారు ఇద్దరు కూడా, నోటి మాటలతో మోసం చేస్తున్నారు. ఆయన ఓ మొక్క చెప్పాడు రేవంత్, ఏంటది, మన ఇద్దరికి సభ్యత సాగాలంటే గనక మాకు నీళ్లు వదిలేయమన్నాను, రాయలసీమ ఆపేయమన్నాను. ఏం కుదిరింది వీళ్ళిద్దరికి మధ్య ఒప్పందం? పర్సనల్గా ఏమన్నా డబ్బులు పంచుకున్నారా? అది చెప్పాలి లేదా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చాడా? తెలంగాణ నుంచి ఆంధ్రాకి విభజిత రాష్ట్రానికి 2,50,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. మన ఆస్తులు అక్కడ ఉన్నాయి. ఉమ్మడిగా 52% షేర్ మనకు రావాలి. చాలా వాటిట్లో 56% రావాలి. కొన్ని చోట్ల ఆ భూములు మనం అమ్మేసుకుని డబ్బులు తెచ్చుకోవాలి. నాడు బాబు, నేడు జగను. 10 ఏళ్ల పాటు మనకు హక్కు ఉంది కాబట్టి ఓకే అయిపోయింది. 10 ఏళ్ల హక్కు తర్వాత వచ్చింది టీడీపీ గవర్నమెంట్. ఎందుకని అవి అమ్మట్లేదు? ఎందుకని వేలాలేసా డబ్బులు తీసుకోవట్లేదు మనం?